నమస్కారం సార్. రైతులు మీతోటి ఇంటరాక్ట్ అవటానికి ఖమ్మం వెంకటాయపాలెం రైతు వేదిక నుంచి కుతుంబాక సీతారాం, అది అన్మ్యూట్ చేయండి. సీతారాం గారు. సీతారాం, వెంకటాయపాలెం. సార్, నా పేరు కుటుంబాక సీతారాం, మీ వెంకటాయపాలెం గ్రామం, రఘునాథపాలెం మండలం. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పట్టి విక్రమార్క గారికి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా మాపై అప్పుల భారం మోపారు. గత సంవత్సరం వ్యవసాయం నష్టంలో రావడం వల్ల మాకు అప్పుల బాధ ఉంది. అలాంటి అప్పుల బాధ వల్ల ఈ సంవత్సరం రుణమాఫీ ఆగస్టు 15 కంటే ముందరనే మాకు చేయడం వల్ల నాపై ఉన్న అప్పు బాధ తగ్గి మళ్ళా వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడులకి నాకు తగిన అవకాశం కల్పించారు. అదేవిధంగా ఆగస్టు 15 అన్నారు, కానీ అంతకంటే ముందరనే జూలై మధ్యలోనే మాకు ఈ రుణమాఫీని చేయడం వల్ల మాకు ఎంతో ఆనందదాయకంగా పండగ వాతావరణం నెలకొంది. దేశనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు అన్నట్టు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే కార్యక్రమానికి మీరు సహకరించారు. ఇలాంటి కార్యక్రమం వల్ల భవిష్యత్తులో మాలాంటి యువ రైతులు వ్యవసాయం చేసుకోవడానికి చేయాలనే సంకల్పాన్ని మీరు కల్పించారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు. సీతారాం గారు. సీతారాం సీఎం గారు మాట్లాడతారు, లైన్ లో ఉండు. సీతారాం బాగున్నారా? బాగున్నా సార్. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 4 ఎకరాలు ఉంది సార్. 4 ఎకరాల. ఎంత ఉంది లోను సార్? లోన్ ఎంత ఉంది బ్యాంక్ లో? లోన్ 75,000 ఉంది సార్. రుణమాఫీ జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మొత్తం 75,000 ఒకేసారి రుణమాఫీ జరిగితే? చాలా సంతోషదాయకంగా ఉంది. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు. మాటలతో ఎలబుచ్చారు తప్ప ఒకేసారి చేసి చూపించిన మీలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి, మీలాంటి వాళ్ళకి, ఈ మా యువ రైతులు ఎప్పుడు రుణపడి ఉంటాము. అదేవిధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించారు మీలాంటి వాళ్ళు. ఎప్పుడూ మీరు చల్లగా ఉండాలి. అలాగే మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, వారిని మేము ఆదర్శంగా తీసుకున్నాము. ఎందుకంటే సారు పొద్దున్న లేస్తే చేలో ఉంటారు. అదేవిధంగా మేము కూడా వ్యవసాయం చేయాలి, చదువుకున్న వ్యవసాయం చేయాలనే సంకల్పంతో ముందలుకున్నాము. అలాంటి వారికి మాకు ప్రోత్సాహం ఇచ్చారు మీరు. చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఎంతమంది పిల్లలు సీతారాం? నాకు 2 పాపలు సార్. ఏం చదివిస్తున్నావు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఒక పాప 10th సార్. బాగా చదివించు. వ్యవసాయంలో నష్టం వచ్చిందని అప్పులు ఉన్నాయని చదివించక ఆపేయద్దు. పిల్లలు చదువుకుంటేనే బాగా భవిష్యత్తు ఉంటది. రైట్ సార్, రైట్ సార్. మంచిది సీతారాం గారు. సంతోషం. ధన్యవాదాలు సార్. నాగర్ కర్నూల్, వి రాములమ్మ, రామాపురం. రామాపురం, నాగర్ కర్నూల్. సార్ రామాపురం రెస్పాండింగ్ సార్. రాములమ్మకి ఇస్తున్నాను సార్. ఇవ్వండి. సార్ మీకు అందరికి ధన్యవాదాలు. మాకు కాంగ్రెస్ వచ్చిన ఫలంలో మాకు వచ్చిన ఆదాయాలు తీసేసిండ్రు. మాకు ఆదాయం వచ్చింది. మాకు ఎకరన్నర పొలం ఉంది, 50,000 ఉన్నది మాకు చేసి. అవునా? భూమి మీ సొంత భూమి అమ్మా లేకపోతే ఇందరమ్మ అసైన్మెంట్ ఇచ్చిన భూమా? సొంత భూమే సార్. సొంత భూమేనా? తాతల తరుణుల నుంచి వచ్చిన భూమేనా? ఏం లేదు సార్. అవునా? ఏం పండించిన ఈసారి? ఏమేసినావు? వడ్లు వేసుకున్నావు. ఈసారి మక్కలు వేసినాం సార్. పోయినసారి బిడ్డలు వేసి ఇంటి మక్కలు వేసుకో. అవునా? ఇంత వడ్లు వేసుకున్నాం. మంచిగా చేసుకో. అందుకే మీకు అందరికి కష్టం తీరవాలి, అప్పు ఉండొద్దని, అప్పుల సమస్య ఉండొద్దని సోనియా గాంధీ గారు చెప్పిన మాట మీద మీకు రుణమాఫీ చేస్తున్నాం. ఊర్లో మంచిగానే ఉంది సార్. మాకు మంచిగా అనిపించింది. మంచిగా అవునా? ఊర్లో అందరికి చెప్పాలి మరి. రామాపురంలో చెప్తాం సార్. మంచిది తల్లి, మంచిదమ్మా, మంచిది. నల్గొండ, గూడూరు రాజు, తిప్పర్తి. నల్గొండ.
మాట్లాడానా తిప్పర్తి మీరుంటారనే చేశారు. మాట్లాడిన తర్వాత మాట్లాడు చెప్పు. సార్ రాజు చెప్పమ్మా. ముందు కాదు సార్, నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. నాకు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణం అయిపోయింది సార్. చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, మా మంత్రి గారికి ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారి ముందుగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మీరు ఒకసారి చూడండి సార్, మా దగ్గర రైతులు ఇంకా ఎక్కువ ఇంకొక పెట్టినాం. మేము ఎవరికి రమ్మని చెప్పలేదు. 5 కిలోమీటర్ల నుంచి మేము ట్రాక్టర్ నడుస్తుంటే న్యాయమని వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు, అక్క చెల్లెలు, మహిళలు కూడా ఎంతో మంది ఊరుకొస్తుంది ఎమ్మడి నా ట్రాక్టర్ ఎమ్మడి. మీకు నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు 78,757 కుటుంబాలు, అంటే ఖాతాలు 83,121 ఖాతాలు, 481,63,00,000 రూపాయలు ఒకటే రోజు మా రుణ విముక్తి కల్పించిన మీకు మా జిల్లా రైతాంగం పట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందనున్న రైతులు 10,83,004 మంది, 11,50,53 ఖాతాలు, మొత్తం దాదాపు 6,097 కోట్ల రూపాయలు చేసి రైతు బాంధవునిగా పేరు తెచ్చుకున్నాం. తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అసలు ఎవరు కూడా నమ్మలే. గతంలో 1,00,000 రుణమాఫీ చేస్తానని 6-7 పద్ధతులు వాయిదాలలో చేస్తే అది బ్యాంకు వడ్డీకే సరిపోయింది. కానీ ఇవాళ ప్రతి ఒక్క రైతు 2 రూపాయలకు 3 రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని ఇవాళ రుణముక్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇంకా కూడా రాబో కాలంలో మా పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు కూడా ధన్యవాదాలు. రాజును మాట్లాడలేదు నువ్వు వెంకన్న. భారతదేశ సీఎం గారితో మాట్లాడు. వెంకటరెడ్డి గారు, మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఇన్ఛార్జ్ ఉన్న నల్గొండకే ఎక్కువ నిధులు తీసుకుపోయాడు. 481 కోట్లు. 481 కోట్లు. ధన్యవాదాలు సార్. వారికి మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. తప్పకుండా మా జిల్లాలో మన కరువుతో ఎస్ఎల్పిసి సొరంగం ఎప్పుడో మొదలు పెట్టాం. సీఎం గారు మొన్ననే మీరు గ్రీన్ ఛానల్లో దాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చినందుకు మీకు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా బ్రాహ్మణ ఢిల్లీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నందుకు మా జిల్లా యంత్రాంగం తరఫున, మా రైతుల పక్షాన ఈ రోజు నిజంగా మాకు ఒక పండుగ సారియాలని ఎప్పుడు చూడలే. ఈ రోజు 1,000 మంది రైతులు నేను ట్రాక్టర్ నడుపుతుంటే ఉరుకొస్తుంటే వాళ్ళ ముఖాలలో సంతోషం. నిజంగా రైతుల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సంగారెడ్డి కొర్ల శివయ్య, సంగారెడ్డి కర్రోళ్ల శివయ్య, సంగారెడ్డి ఇక మాట్లాడినాడు ఆయన. ఏమప్పా? నమస్కారం సార్. నమస్తే శివయ్య గారా? శివయ్య గారు సార్, మా దాకూరు, నా పేరు కర్నూలు శివయ్య. డాకూర్ అనేది సార్. నమస్కారం సార్. నమస్కారం శివయ్య, బాగున్నావా? శివయ్య చెప్పు. మా డాకూరు, నా పేరు కర్నూలు శివయ్య సార్. అందరికి నమస్కారం. లోన్ తీసుకున్నాం సార్. కట్టలేక మీరు ప్రస్తుతానికి చాలా సంతోషం. మీ అందరి మంత్రి బృందానికి, మీ కూర్చున్న పెద్దలకు అందరికి నమస్కారం సార్. సంతోషం నాకు, ఎందుకంటే నేను కట్టలేకున్నా మీరు అప్పు కడుతున్నందుకు
నాకు చాలా సంతోషం సార్. ఇక్కడ మా తమ్ముడు సార్ ఆటపడుతాం. నమస్కారం. మైక్ దగ్గర పెట్టుకో. మీకు అందరికి నమస్కారం సార్. సంతోషపడుతున్నాను. మా అందరి తరఫున పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు కదా, వారికి పెద్ద నమస్కారం పెడితే మాకు అందరికి పెట్టినట్టే. పెద్ద సార్కు అందరికీ వచ్చే నెల ఇస్తా అంటే లేదు, ఈ నెలలనే ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేసి మీ అందరికీ రుణమాఫీ చేయాలని, ఈ నెలలనే ఇప్పియాలని మమ్మల్ని ఇక్కడ కూర్చొని పనిచేయరని చెప్పి మీ దగ్గరకు వచ్చిండు మీ మంత్రి గారు. మంచిగా పనిచేయాలి సార్. మీ అందరి సహకారం ఉంటే ఎట్లా చేస్తారు సార్? సంతోషం ఉంటుంది. ఓకే, మంచిది, సంతోషం. చెప్పండి అమ్మా. ఏం పేరు తల్లి? ఏం పేరు? లచ్చమ్మనా? లచ్చమ్మ, ఎంత భూమి ఉంది? భూమి ఎంత ఉంది? ఎక్కడన్నారనా? ఎంత తెచ్చిన బ్యాంకులో అప్పు? 56,000 తీసుకున్నా సార్. 56,000. మరి మొత్తం 56,000 ఇవ్వాలి నీ ఖాతాలో. నీ అప్పు మొత్తం జమ చేస్తున్నాం. సంతోషంగా ఉందా? సార్ మరి ఎల్లుండి ఢిల్లీ పోతున్నా. సోనియా గాంధీ గారికి ఏం చెప్పాలి లచ్చమ్మ నీ తరఫున? సరే, ధన్యవాదాలు సార్. చెప్పాలా మరి లచ్చమ్మ? ధన్యవాదాలు చెప్తున్నాను సోనియా గాంధీ గారికి. ధన్యవాదాలు సార్. ఓకే. తల్లి, హెల్త్ మినిస్టర్ గారికి నమస్కారం. థ్యాంక్ యూ సార్. మంచి సంతోషం తల్లి. నారాయణపేట కురవా లక్ష్మి ఆర్వి ధన్వాడ. నారాయణపేట్. నారాయణపేట్ ధన్వాడ. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నా పేరు కృపలక్ష్మి ధన్వాడ. అమ్మా, ఎమ్మెల్యే ఉన్నదా? పర్ణికమ్మ ఉందా పక్కన? ఉంది. పర్ణికమ్మ ఉంది, మా ఎమ్మెల్యే ఉంది సార్. సరే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క సార్ గారికి, అందరికి నా యొక్క నమస్కారాలు. నాకు 4 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు పత్తి పెట్టినాం. ఎకరానేమో వరేసినాం సార్. లోన్ ఎంత తెచ్చినావు? ఫస్ట్ 70,000 ఇచ్చినాం సార్. ఇప్పుడు ఎంత మాఫీ అవుతుంది? మొత్తం మాఫీ అయింది సార్. మొత్తం మాఫీ అయిందా? 70,000 మొత్తం మాఫీ అయిందా? అయింది సార్. అవునా? నాదెవరో తెలుసు కదా, పక్కనే కొడంగల్ తెలుసు సార్. అదే మరి నారాయణపేట. అదే నాది కూడా అదే జిల్లా. మీరందరు గెలిపించినందుకు ఇప్పుడు మనం ఈ రుణమాఫీ చేసుకుంటున్నాము. ఇవాళ ఒకటే రోజు శేషాద్రి గారు ఒక్క నిమిషం. ఇవాళ ఒకటే రోజు 6,098 కోట్లు వేస్తున్నాం ఖాతాల. ఈ రోజు మాకు అందరికి పండుగ వాతావరణం నెలకొంది సార్. ధన్వాడ మొత్తం ఎద్దుల బ్యాండ్ గాలి కూడా చేసినాము. పర్ణికమ్మ అందరం కలిసి చేసిందా? ఈ రోజు పండుగ చేసుకున్నా, బాగా చేసుకున్నాం సార్ పండుగ. చాలా 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 కృతజ్ఞతలు సార్. 2 లక్షలు ఒకేసారి మాఫీ చేసినందుకు. మంచి లక్ష్మమ్మ, పర్ణికమ్మని మంచిగా చూసుకో. చూసుకుంటాం. మంచి తల్లి, మంచి. రైట్ అమ్మా, రైట్. నిజామాబాద్ బచ్చువార రవి రైతు వేదిక బోధన్. రైతు వేదిక బోధన్. నా పేరు మందన రవి సార్. చెప్పు రవి. చాలా సంతోషం సార్. అసలు మాటలు వస్తలేవు సార్ మా రైతాంగానికి. ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం, అంటే ఏదైనా హామీలు ఇస్తే ఒక రైతుకు నిలబెట్టే నాయకుడు లేడు సార్. మీరు మరో రాజశేఖర రూపం ఈరోజు మా ముందరకు వచ్చి ఒక రైతుకు ఒక భరోసానిచ్చి రుణమాపన చేస్తే చాలా ఆనందం సార్. మాటల్లో వర్ణించలేకుండా ఉన్నాం సార్. ఎందుకంటే మా రైతాంగం అందరి తరఫున మీకు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే మీ మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున పాదాభివందనం సార్. ఎందుకంటే రైతులకు గత 10 సంవత్సరాలు ఏదైతే వడ్డీ భారం వడ్డీ మీద వడ్డేసి మొత్తము అసలు రుణమాఫీ ఇంకేమైనా ప్రభుత్వాలు రైతుకి ఏదైనా హామీ ఇస్తే అసలు ఆశనే వదులుకున్నారు సార్. ఇది ఎందుకు ఆశ హామీలు ఇస్తున్నారు అనే భావనలో ఉన్నటువంటి రైతుకు
మరో రాజశేఖర ఈ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రేమలో రైతులు రాజు చేసిందో ఆ విధంగా మాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నది సార్. మరో రాజశేఖర రూపంలో మా రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. ఖచ్చితంగా రైతులు రాజు చేయాలన్న సంకల్పంతో ఏదైతే మన ప్రభుత్వం ముందుకు పోతున్నది సార్. ఈ విధంగానే మా యువ రైతులందరి అండదండలు మీకు పుష్కలంగా ఉంటాయి. అలాగే రైతాంగం అంతా ఆశీర్వాదాలతో మీరు ఎల్లకాలం 6 కాలం మరో రైతు రాజ్యంగా నిలిచిపోతానని భావిస్తున్నా సార్. మంచిది రవి. సుదర్శన్ రెడ్డి సార్ ఉన్నాడా? ఉన్నారు సార్. మిమ్మల్ని అందరినీ మంచిగా చూసుకుంటున్నా సారు. సారు రైతులకు బాగా ఎంకరేజ్ చేస్తారు సార్ సారు. అవును మరి సారు కూడా మీకైతే రైతు ఇస్తామో సారు కూడా ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నదంటే అది రైతే. ఎందుకంటే ఎన్నో కాలము ఫస్ట్ రైతు గురించే మాట్లాడతారు సార్, తర్వాత ఏదైనా మా సార్ ప్రయారిటీ. ఎందుకంటే రైతులు చూసిన రాజ్యంలో కలకాలం ఉంటుంది సార్. ప్రభుత్వం అయినా ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది సార్. చాలా గర్వపడుతున్నాం సార్. మీ ప్రభుత్వంలో ఒక యువ రైతులు మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, చాలా గర్వపడుతున్నాం సార్. మంచిగా బాగా చూసుకోండి, సార్ని కూడా బాగా చూసుకోండి, మిమ్మల్ని కూడా సార్ బాగా చూసుకుంటాడు. తప్పకుండా సార్. సార్ని మేము ఆదర్శంగా తీసుకోవాలి సార్. మాకంటే ఎక్కువ నిత్య యువకులకు మాకందరికి పరిగెట్టి నిజామాబాద్ జిల్లాకే ఇవాళ 225 కోట్లు 226 కోట్లు వేస్తున్నాం ఇవాళ ఖాతాలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా రైతులు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ పొలంలో కూడా నాట్లేసుకుంటూ కూడా స్వీట్లు పంచుకుంటూ రైతులంతా ఉత్సాహంగా గంతులేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ 10 ఏళ్లలో రైతులు గంతులేసుకుంటూ సంతోషం పంచుకుంటున్నారు సార్ ఎక్కడ కూడా. దీనికి ఏం పేరు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అంకాపూర్ చికెన్ తినిపిస్తావా లేదా మరి రుణమాఫీ చేసినందుకు? అంకాపూర్ తప్పకుండా సార్. తప్పకుండా అంతకన్నా భాగ్యమా సార్. మంచి సంతోషం. సోనియా గాంధీ గారు ఏదైతే రాహుల్ గాంధీ కూడా మీ ఢిల్లీ మా తరఫున కూడా రైతాంగ ధన్యవాదాలు తెలియజేయండి సార్. థ్యాంక్ యూ రవి. సంతోషం. ఓకే. బండ్ల నాగాపూర్, తాంసీ మండల్, ఆదిలాబాద్, బుర్రి మహేందర్. తాంసీ మండల్ మహేందర్ సార్. విలేజ్ సార్, తాంసీ మండల్. మాట్లాడమ్మా మహేందర్. అవును సార్. సార్ నమస్కారం సార్. సీఎం గారు నమస్తే మహేందర్ సార్. ఏమైతుంది బాగున్నావా? అవును సార్. ఎన్ని ఎకరాలు ఉన్నది భూమి? ఎకరం సగం ఉన్నది సార్. 50,000 తీసుకున్నాం సార్ ఏకకాలంలో. అవును సార్. ఏకకాలంలో రుణమాఫీ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది సార్ రైతులలో. సంతోషం. అందుకే మీ రైతుల కష్టాలు తెలుసుకోనికే మీ దగ్గరికి సీతక్కని వేసినాం. మీ అందరితోని ఉండి మీ ఆదివాసీల ఆ ప్రాంతంలో ఉండే ఎస్టీల అందరి కష్టాలు రైతుల కష్టాలు తెలుసుకుంటుందని మీ జిల్లా ఇన్ఛార్జ్ సీతక్కని వేసినాం. ఇవాళ 6,099 కోట్లు ఒక్కటేసారి ఖాతాలు వేస్తున్నాం. 1,00,000 రూపాయల వరకు అప్పున్న వాళ్ళు అందరికి చెప్పాలి. మరి నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నావా? అవును సార్. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నావా అంటే అవును సార్. మరి సోషల్ మీడియాలో అందరికి గట్టిగా చెప్పాలి. అవును సార్. ఆదిలాబాద్ జిల్లా 121 కోట్లు వేస్తున్నాం ఇవాళ మీ జిల్లాకు ఖాతాల. అందరికి తెలిసేటట్టు చేయి. మీ నాయకత్వంలో రైతు బాగుండాలని నిదానంతో వెళ్తున్నారు సార్. మీరు మీ గొప్ప సంకల్పం నెరవేరుతుంది సార్. ఇదే కాదు సార్, మీకు తుమ్మిడేటి ప్రాజెక్టు కట్టి నీళ్లు కూడా ఇవ్వాలని చెప్తున్నాడు. తొందరలో తుమ్మిడేటి దగ్గర ప్రాణహిత చేయాల ప్రాజెక్టు కట్టి మీ ఆదిలాబాద్ కూడా మంచిగా నీళ్ళు ఇచ్చే చేస్తాం సార్. ఓకే ఓకే మహేందర్, మంచిది, సంతోషం. బొల్లికుంట, వరంగల్, బొల్లు ఎల్లయ్య. నమస్కారం సార్. మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్. ఈ కార్యక్రమంతో చాలా మంది రైతులలో మంచి ఆనందం వెళ్తుంది సార్. మీరు మంచి రైతులు చాలా గొప్పగా ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అంటే అది దేశ చరిత్ర ఒక పండుగ వాతావరణంగా కనిపిస్తున్నది సార్. థ్యాంక్ యూ సార్. ఇది మంచి కార్యక్రమం సార్. ఈ రైతు రుణమాఫీ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద వరంగల్ అనే చేసినాం, నీకు తెలుసా? తెలుసు సార్. ఆ రోజు మన ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ లో మన
అక్కడ ఆర్ట్స్ కాలేజీలో మన సోనియా గాంధీ గారు మన రాహుల్ గాంధీ గారి సమక్షంలో మరి ఒక మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం మీరు ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ గారిని పిఎం చేయడమే మా రైతుల కర్తవ్యం సార్. దానికంటే ముందు ఒక పని చేద్దాం మనం, నువ్వు సరే అంటే ఆ పని చేద్దాం. అదే ఆర్ట్స్ కాలేజ్ మళ్ళీ 5 లక్షల మందితో మీటింగ్ పెడదాం, ఆ రాహుల్ గాంధీని పిలిచి పెడదాం సార్. తప్పకుండా పెడదాం సార్. మళ్ళీ మీరు అందరు రైతులు వస్తారా? చాలా మంది వస్తాం సార్. మేము రైతులు ఇంకా వరంగల్ జిల్లాలో దాదాపుగా రైతు, వరంగల్ జిల్లా అంటేనే రైతు సార్. ఇక్కడ చాలా మంది వస్తాం సార్. మీ తరఫున ఢిల్లీ పోయి మేము రాహుల్ గాంధీ గారిని పిలవచ్చా వరంగల్ కు రమ్మని? వస్తా సార్, నేను వస్తా సార్, కంపల్సరీ వస్తా సార్. అదే అదే మరి మీ తరఫున అందరి తరఫున పోయి రాహుల్ గాంధీ గారిని వరంగల్ కు పిలిస్తే నెలాఖరికి మరి పెద్ద సభ పెడదాం. ఓకే సార్, కంపల్సరీ నేను వస్తా సార్. మేమందరం మా రైతులందరం తీసుకుని వస్తాం సార్. ఓకే ఓకే ఎలా మంచిది, సంతోషం. వరంగల్ సభ పెట్టుకుందాం అయితే మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మంచిది, సంతోషం. ఓకేనా? అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల రైతాంగానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కానుక, ఈ ధైర్యం, ఈ భరోసా ద్వారా మీరందరూ గుండె ధైర్యంతో పంటలు పండించుకోండి. తప్పకుండా ఇంకా చేయాల్సినటువంటి అనేక రకమైన కార్యక్రమాలు తప్పకుండా చేసే శక్తిని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కల్పించాలని, మీ ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాట ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఉండాలని చెప్పి రైతాంగం పక్షాన అఖిల భారత కాంగ్రెస్ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని రైతులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నా.